ఎంత అందంగా ఉన్నావు. పెళ్లి రోజు మర్చిపోయావా? మర్చిపోలేదే, గుర్తుంది. అందుకే మల్లెపూలు తెచ్చేది నీకు. అయ్య బాబోయ్, నా మొగుడే. పెట్టుకోయే, తొందరగా రెడీ వచ్చి. ఇవాళ అయినా నా కొడుకు తీర్చారో తీర్చారో. ఏంటి ఈరోజు మన పెళ్లి రోజు అని తెలిసి కూడా మీరు ముందు తాగేస్తున్నారా? మనకే ఇది 17వ పెళ్లి రోజు. నేను మంది కన్నా నేనేమీ చేయలేను కదా. ఓ కనిపిల్లలాగా ఇదైపోతున్నావు. కూర్చో ఆ మంచం మీద. ఈవేళ ఏమన్నా నాకు కొత్త ఏంటి? రోజు నా బతుకు ఇంతే కదా. మందు పూర్తావునే, నీ పని చెప్తాను. ఏరా, ఎందుకు రాదు నా మరదను అంత కష్టపెట్టేస్తాను? శుభ్రైన పనులు పెట్టుకోవచ్చు కదా. మన దగ్గర పోవడం డబ్బు ఉంది కదరా. మన ఇంటికాడ పని చేస్తాకి, పొలాన్ని పని చేస్తాకి ఒకటి చూడరా. ఇప్పుడు మాతో ఒకటి ఇంట్లో ఉండి చూడరా. బావగారు, టీ తీసుకోండి. ఏమండి, మీరు కూడా తీసుకోండి. రే, ఆల్రెడీ నేను ఒక పనులను పురమాయించాను రా. వాడిది రాజోలు. ముందు వెనక ఎవరు లేరు. మీతో పాటు ఇక్కడే ఉంటాడు. మీరు చెప్పినట్టే వింటాడు రా. సరే అన్నయ్య, అయితే అలాగే. సరే అన్నయ్య, నా చేలో పనులు ఉన్నారు, నేను వెళ్తాను. నీ మరదలతో మాట్లాడు. అలాగే లేరా. వాడు నీ జీవితాన్ని ఇలాగే పాడు చేశాడు. పిల్ల జల లేకుండా కూడా చేశాడు. నీ బాధ పట్టించుకోవట్లేదు. వాడు మందుకు మానేసై నీ అన్నాన్ని పట్టించుకోవట్లేదు. నువ్వా బావగారు చెప్పిన మాటను. ఎంత అందంగానే బేవ మరదరా. నుంచి నేను చెప్పిన మాట వింటే పిల్ల జల్లతో కలకలకలా ఆడిపోతూ ఉంటుందా నువ్వు. ఊరుకోండి బావగారు, ఎప్పుడు చిన్నపిల్లలాగా నా వెనకాల పడతారు మీరు. సర్లే, ఏం చేస్తాం. ఇప్పటికైనా నీ బావగారు చెప్పిన మాట గురించి కొంచెం ఆలోచించబడదా. సరే, మీ ఇంటికి కొత్త పని వచ్చే టైం అయింది. వాడితో కాస్త మంచి చెడు మాట్లాడి ఇంటి పని పొలం పని చేయించుకో. అబ్బా, ఈ టైంలో ఎవరు? ఇంట్లో పని అంతా చేసుకుని కాస్త రెస్ట్ తీసుకుంటే ఈ టైంలో ఎవరు డిస్టర్బ్? ఎవరమ్మా నువ్వు? నా పేరు రాముడు అండి. మీ బావగారు ఉన్నారు కదండి, పని చేయడానికి ఇక్కడ పిలిపించారండి. మీరేంటండి ఎంత అందంగా ఉన్నారు? మా ఇంటికి వచ్చిన పనోడువా, నా అందాన్ని పొగడడానికి వచ్చిన దొంగోడువా? అమ్మగారు, నా కంటికి ఏదో అందం కనిపించారండి, అలా అన్నానండి. అందులో తప్పేముందండి. సరేగానే పని చేయాల్సింది అక్కడ చెప్పండి. ఏంటి ఈడు నా అందాన్ని పొగుడుతుంటే నాకు ఏదో కింద ఉంది. సరే నేడు ఇంటానక్కే, నువ్వు పని చేయవలసింది అక్కడే. ఏంటండి అమ్మగారు అలా చూస్తున్నారు? టీ తీసుకో రాముడు. పోయాను. ఏంటి వీడికి ఇలా దొరికిపోయాను? లక్ష్మి, లక్ష్మి, కాఫీ తీసిరా. వస్తున్నానండి. ఏమండి, పండు కప్పు చేప తెమ్మని తెచ్చారా? మార్కెట్లో దొరకలేదే.
ఊహు అలాగా అంతే. ఇదేంటే కాఫీ తీసి రాకన్నా వచ్చావు? అదేంటి మీ అన్నీ నీకు చెప్పలేదా? నాకు చెప్తావేటే? అమ్మగారు టీ తీసుకోండి. అయ్యగారు ఇదేనా పనోడు? మా అన్న చెప్పిన పనోడు కాఫీ చాలా బాగా పెట్టాడే. కాఫీ ఏంటండి, ఇంటికి వచ్చిన కాడ నుంచి పని అంతా బాగా చేస్తున్నాడు. రేపు మీరు పొలం కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఏమే ఈ పండక్కే నీకు ఎంత బంగారం కొనాలా నీకు? నాకు ఒంటి మీద ఉన్న బంగారం చాలు. నాకు పిల్లలు కావాలి. పిల్లల కోసం ఆలోచించండి. అది మనకు భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడేటి ఇవ్వాల్సింది నువ్వే. నైట్ ఏమో తాగేసి తొంగుంటావు. పిల్లని పట్టించుకో, ఇంకెలా పుడతారు పిల్లలు? ఎప్పుడు పిల్లలు కావాలి నీకు? ఇదేంటి ఇది ఎలా తిరుగుతుంది? ఏంటే పాలుగాని పిల్ల అలా గిరగర తిరుగుతున్నావు? మా ఫ్రెండ్ వస్తానందండి, ఇంకా రాలేదేటని చూస్తాను. నేనంటే చాలా ఇష్టం దానికి. చాలా రోజుల తర్వాత నన్ను కలవడానికి వస్తుంది. అందుకే దానికి ఏం కూర వండాలో ఆలోచిస్తున్నాను. ఓహో, నేను బిర్యానీ ఆర్డర్ పెడతానే. వద్దు, దానికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. దానికి నా చేతి వంట అంటే చాలా ఇష్టం. అవునా? సర్లే, నేనే రెడీ చేస్తా. ఎవరో దీనికి ఎంత మంచి ఫ్రెండ్. దేవి, ఏంటి మీ ఫ్రెండ్ల ఇల్లు టౌన్కి చాలా దూరంగా ఉంది? పల్లెటూరు కదండి, అలాగే ఉంటుంది. హాయ్ దేవి, ఎన్ని రోజులైందే నిన్ను చూసి? ఎన్ని రోజులైందే నిన్ను చూసి? రండి కూర్చోండి. ఈయన మీ ఫ్రెండు? ఓ అవునండి. నమస్తే అమ్మా. ఏమండి మీరేం చేస్తుంటారు? దుబాయ్ పంపిస్తూ ఉంటానండి. దుబాయ్ అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. దుబాయ్ అంటే చదువుకున్న పిల్లల్ని జాబుకి పంపిస్తారు కదా, ఆ ఏజెంట్. ఓహో, రాముడు, రాముడు, చెప్పండి అమ్మగారు. మా ఫ్రెండ్ వచ్చింది, మంచి కాఫీ తీసిరా. సరే అమ్మగారు. అబ్బా, చాలా అందగానే పెట్టింది. ఇదేంటి ఇలా వస్తుంది మోడంక? సరేనే మీ ఫ్రెండ్తో మాట్లాడుతుండు, నేను బయటికి వెళ్ళి పని ఉన్నది. అదేంటి మీ ఆయన అలా వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఏం చెప్పనే నా బాధ. ఈ తాగుబోతుడితో నేను పళ్ళపోతున్నానే. నా కొడుకున పిల్ల లేదు, జల్ల లేదు, నన్ను పట్టించుకోడు. పొలాన్ని దేన్నే పెట్టాడే, దాంతోనే ఉంటాడు. నీ పని పెట్టరే, మంచి అందగడ దొరికాడు. ఏం చేయనే, కట్టుకున్నప్పుడు సరిలేకపోతే ఇలానే అడ్జస్ట్ అవ్వాలి. నీ ఓడికైతే చాలా అందగాడు. అంటే మా వాడంతా అలా చూస్తున్నావు, కోరగా మింగేసేదండగా. నువ్వు నోరుమోయ్. ఎంతో కష్టపడి సెట్ చేసుకున్నానే, నాకు కాకుండా చేస్తావా ఏంటి? ఇక నేను వచ్చిన పని ఏం చేసా? నాకు తెలిసే, అదిగా వేసిరు. వెళ్ళి ఎంజాయ్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. కృష్ణ, నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ చాలా మంచిది, నాకు మంచి కోఆపరేట్ చేస్తుంది. సరే పద, నువ్వు లోపలికి ముందు.
దీని పని బెటరు. నా మొగుడేమో ఇలా వదిలేశాడు. పిలిచారా అమ్మగారు? పిలవలేదే. నాకెందుకో పిలిచినట్టు అనిపించింది. అలాగ అనిపించిందా? సరేగానే వంట చేయమంటారా? చేసి సరే అమ్మా. రాముడు, రాముడు, రాముడు. అమ్మగారు నా కోసం ఇంత ఎండను పడి క్యారేజీ తీసుకొస్తున్నారు. సరే రా, భోంచేద్దుగాని రా. అమ్మగారు నేనే ఇంటికి కొద్దును కదండి, మీరిలా. ఎండలో కష్టపడుతున్నావు కదరా, అందుకు నేనే తీసుకొచ్చాను. రా కూర్చో, భోంచేద్దుగాని రా. ఏం కూర అమ్మగారు? నీకోసం నాటుకోడి పులుసు చేసుకొచ్చాను రా. కడుపు నిండా తినాలి, బాగా పని చేయాలి. అమ్మగారు నేనంటే మీకు ఎంత ప్రేమండి. రాముడు ముందు నువ్వు తిను. అమ్మగారు ఎంతైనా మీ చేతి వంట సూపర్ అండి. ఆ విషయంలో అయ్యగారు అదృష్టవంతులు. నేను ఎంత అందంగా వండితే ఏంట్రా, నేను ఎంత అందంగా రెడీ అవుతే. మీ అయ్యగారు ఎండిపోయిన ఇస్త్రాక్ చేశాడ నా బతుకు. అమ్మగారికి ఎంత కష్టం వచ్చిందో. ఆ దేవుడికి మీ మీద జాలి లేదండి. ఇంత అందాన్ని వృధా చేసుకుంటున్నారు. ఏం చెప్పను అమ్మగారు, మీలాగే నా పరిస్థితి కూడా అంతే. అమ్మ దీని అమ్మ ఎంత తెగించిందిరా. ఏమైందా నీకు? వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడావు నువ్వు? ఏ చేపులు ఇక్కడ సాగావు నువ్వు? ఏరా తమ్ముడు మాట్లాడదేంటి? ఏమైందిరా నీకు? వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడలేదు నువ్వు అసలు. అన్నయ్య నాకు చాలా ఘోరం జరిగిపోయిందిరా. మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా నువ్వు? ఏరా ఇంట్లో డబ్బులు కట్టరా ఏమైనా తీసుకుపోయాడా వాడు? మనకే డబ్బు అయినా కరువు ఏంటిరా? ఆ పనుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో? నా భార్యని పొలం తీసుకెళ్ళి దాంతో కుంటుతున్నాడు రా. ఏరా నా మరదల మీద నిందేస్తున్నావా? అది నిప్పురా. నువ్వు చెప్పింది నిజమేనా? అన్నయ్య కావాలని పిల్లల మీద ఎవరు నిందేసుకోడరా. అదేంటి నా మరదలు నాకు పడింది, పన్నోడికి ఎలా పడింది? చూడాలి, దాని గురించి ఆలోచించాలి.